ఇరాన్ తెగించిందంటే మేము తెగించాల్సి వస్తుంది. మేము పశ్చిమాసియాలో ఉన్నటువంటి అన్ని గ్రూపుల్ని రంగంలోకి దింపుతాం. మా యొక్క వాడలను గనక దీర్ఘకాలం నిర్బంధంలో ఉంచాలనుకుంటే, నిన్న తన సోషల్ మీడియా ట్రూత్లో ట్రంప్ ఏమన్నాడు, ఇరాన్కి చెందినటువంటి వాడలన్నింటినీ కూడా దీర్ఘకాలంగా నిర్బంధంలో ఉంచి అణ్వస్త్ర ప్రణాళికల్ని పక్కన పెట్టే విధంగా ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొద్దాం, అవసరమైతే సైనిక చర్యల్ని ఇంకా పెంచుదాం అని చెప్తున్నాడు. దీనికి ఇరాన్ కూడా గట్టిగానే ఇచ్చింది. మాకు కూడా సహనానికి ఒక పరిమితులు ఉంటాయి కదా, మేము అలా సహనంతో ఉండలేము, కాబట్టి మేము కూడా తెగిస్తున్నాము. మేము ఇప్పుడు సైనిక చర్య పెంచడమే కాకుండా పశ్చిమాసియాలో ఉన్నటువంటి అన్ని గ్రూపుల్ని రంగంలోకి దింపుతామని చెప్తుంది ఐఆర్జీసీ. అన్ని గ్రూపులు అంటే ముఖ్యంగా మనకు తెలిసింది హమాస్, హూతీలు, హెజ్బొల్లా, ఇవి కాకుండా మరికొన్ని ఉన్నాయి. ఈ ప్రాక్సీ గ్రూపులు చాలా ఉన్నాయి. అందులో ఒక ప్రాక్సీ గ్రూప్ మాత్రం అమెరికాకి చెందినటువంటి దీంట్లో ఉంది, అధీనంలో ఉంది. అది రంగంలోకి దిగడం లేదు, కానీ అది అమెరికా చేతిలో ఉంది. అయితే ఇలాంటి ప్రాక్సీ గ్రూపులు చాలా ఉన్నాయి. ఇరాన్కి 6-7 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులన్నింటినీ దింపి పశ్చిమాసియాలో ఉన్నటువంటి అమెరికా స్థావరాలను నాశనమే చేయకుండా సైనికుల మీద దాడి చేస్తాం. సైనికుల మీద దాడి చేసి ప్రాణ నష్టం కలిగిస్తాం. అంటే అమెరికా ఒక 1000 కోట్లు, 10,000 కోట్లు, 1,00,000 కోట్ల విలువైనటువంటి వస్తువుల్ని కోల్పోనే దానికంటే మనుషుల్ని కోల్పోతే విపరీతంగా బాధపడుతుంది. దాని మీద విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఎంత ఆస్తి నష్టం జరిగినా పర్వాలేదు, కానీ కొంతవరకు తట్టుకోగలదు. కానీ సైనికులు చనిపోతే అక్కడ అమెరికా జనాలు విపరీతమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేస్తారు, విరుచుకుపడతారు అక్కడ ప్రభుత్వం మీద. కాబట్టి ఆ విధంగా దాడి చేయడానికి ఐఆర్జీసీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే నిన్న ట్రంప్ అన్న తర్వాతే ఐఆర్జీసీ ఈ విధంగా ప్రకటించింది. ఐఆర్జీసీ ఏమంటుంది, మీరు అలాంటి నిర్ణయం తీసుకుంటే మేము ఇలాంటి నిర్ణయం తీసుకుంటామని చెప్తుంది.